ఎస్. ఓకే. సో టిల్ నౌ మనం డాకర్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఎస్టర్డే జస్ట్ రీక్యాప్డ్ ఎవ్రీథింగ్. సో ఇవాళ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, సో వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ న్యూ రిపాజిటరీ కాల్డ్ క్యూబర్నెటిస్ లెర్నింగ్. సో ఇంత ముందు దాకా ఎలా అయితే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ హౌ ఐ క్రియేటెడ్ ది సపరేట్ రిపాజిటరీ లైక్ గిట్ లెర్నింగ్, ఏడబ్ల్యూఎస్ లెర్నింగ్, తర్వాత లైనక్స్ లెర్నింగ్ అని ఎలా అయితే సపరేట్గా డాకర్ లెర్నింగ్ ఎలా అయితే సపరేట్గా చేశానో, సో today I have given one more name with took one more repository with Kubernetes Learning. Okay, so in that I have for this day zero, like I have started with some learning what we are going to cover for today's topic. సో ఫస్ట్ అసలు వై క్యూబర్నెటిస్, అసలు మనం డాకర్ స్టార్ట్ చేసాం కదా, డాకర్లో కంటైనర్స్ వస్తున్నాయి కదా, దాని వై వి నీడ్ టు స్విచ్ టు క్యూబర్నెటిస్ అనేది చూస్తాము. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ది క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్. ఓకే, సో సింపుల్గా అర్థమయ్యేలాగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోస్ట్ ప్రాబబ్లీ. ఐ విల్ ట్రై టు డూ దట్. సో దీస్ ఆర్ ది టూ టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే. ఓకే, సో ఎస్. సో నిన్నటిదాకా మనం చూసిన కాన్సెప్ట్ ఏంటిది, డాకర్, హౌ డాకర్ ఈజ్ హెల్పింగ్ టు క్రియేట్ ది కంటైనర్స్. ఓకే, సో అంటే ఒక డాకర్ ఉంటే కనుక దాంట్లో లైక్ హోస్ట్ ఓఎస్, దానిపైన డాకర్, దాని లోపల కంటైనర్స్ మనం C1 C2 అని చెప్పేసి వి టుక్ యాజ్ శాంపుల్ డెమో అండ్ వీ హావ్ సీన్ ఆల్ దిస్. సో బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి, లైక్, సో ఐ మీన్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ కీప్ డిప్లాయింగ్ దీస్ కంటైనర్స్, ఓకే, అండ్ ఎట్ ఎ టైమ్ లైక్ అంటే ఇప్పుడు ఒక C7 C8 C9 అలా వెళ్ళిపోతా ఉంది. ఓకే, బట్ అన్ఫార్చునేట్గా మనకి C1కి వచ్చిన అప్లికేషన్కి ఎక్కువ ట్రాఫిక్ వచ్చింది. అంటే ఇప్పుడు లైక్ లెట్స్ సే 4 అంటే ప్రాసెస్ 4 GB ఆర్ 5 GB, అంటే ఒక్కొక్క దానికి 4 GB అలా ఉందనుకోండి. అంటే మోర్ దాన్ ది లిమిట్ వెళ్ళిపోయి ఇది ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసుకుంది. లైక్ అంటే ఈ యొక్క కంటైనర్ ఆల్మోస్ట్ 10 GBకి వెళ్ళిపోతే, సో ఈ లైనక్స్ ఎలా రన్ అవుతుందంటే, వాట్ ఎవర్ ఇట్స్ గెటింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ, it will keep giving the memory to that container, and the lowest priority and the lowest usage processor will get auto kill. సో ఇప్పుడు ఒక C9 లేదంటే C10 ఏదో ఒకటి, ఇది పెద్దగా అంటే ఆ అప్లికేషన్ కానీ ఆ సర్వీస్ కానీ ఆ టైంకి ఎక్కువ వర్క్ అవ్వట్లేదు, ఎక్కువ అవసరం లేదు, బట్ అది ఆటోమేటిక్గా కిల్ అయిపోయింది బికాస్ ఆఫ్ దట్ లైనక్స్ ప్రయారిటీ థింగ్స్ అండ్ ఆల్. సో అప్పుడు అలాంటప్పుడు ఈ C10, ఈవెన్ దో ఇఫ్ యూఆర్ నాట్ యూజింగ్ అట్ దట్ టైమ్, మేబీ ఇట్ మే బి యూస్ఫుల్ సమ్ అదర్ టైమ్. సో ఇప్పుడు ఇది కిల్ అయిపోతే మరి ఆటోమేటిక్గా ఇంకోటి రావాలి కదా. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, అవుట్ ఆఫ్ ది మెమరీ వెళ్ళిపోయినప్పుడు, అవుట్ ఆఫ్ ది ఓఓఎం, అవుట్ ఆఫ్ ది మెమరీ వెళ్ళిపోయినప్పుడు, అవుట్ ఆఫ్ ది ఆటోమేటిక్గా ఈ కంటైనర్ అనేది గెటింగ్ కిల్డ్ are getting crashed down. But is it getting deployed anywhere? No. Why? Because we are having only the single host, single cluster or single node here. Okay. So this is the first problem. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి, సో సేమ్ ఇందాక మనం అనుకున్న దాంట్లోనే ఇప్పుడు ఒక కంటైనర్ క్రాష్ అయిపోయింది. సో బట్ ఇప్పుడు ఒక యూజర్ వచ్చేసేసి ఈస్ ట్రయింగ్ టు యాక్సెస్ దిస్ కంటైనర్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ గాట్ కిల్డ్. సో మరి ఇప్పుడు ఇది లైక్ హౌ టు సే, లైక్ ఇప్పుడు దీనికి మనకి హీలింగ్ అవ్వడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే ఆటో హీలింగ్ ఆప్షన్ అయితే లేదు దీంట్లో డాకర్లో. అంటే ఈ హీలింగ్ ఇన్ ద సెన్స్, ఒక కంటైనర్ డౌన్ అవగానే ఆటోమేటిక్గా వేరే కంటైనర్ అప్ అవ్వడానికి ఆటోమేటిక్ హీలింగ్ అనే ఆప్షన్ అనేది లేదు ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్ విత్ ది డాకర్. So another one more drawback. I mean, these are the main. I mean, we have many drawbacks for the Docker, but we are going to discuss 3 to 4. Okay. So first వచ్చేసరికి అవుట్ ఆఫ్ ది మెమరీ వెళ్ళిపోయినప్పుడు కంటైనర్ కిల్ అయితే కనుక సింగిల్ హోస్ట్ ఉండడం వల్ల, అంటే సింగిల్ వర్కర్ నోడ్ ఉండడం వల్ల, ఐ మీన్ వీ కెనాట్ ఏబుల్ టు డిప్లాయ్ ఇట్ ఇన్ ఎనీవేర్. ఐ మీన్ ఆల్ ది మెమరీ గాట్ ఆక్యుపైడ్ అండ్ వీఆర్ అనేబుల్ టు డూ ఎనీ అదర్ డిప్లాయ్మెంట్ ఎనీమోర్. ఇక్కడేమో కంటైనర్ డౌన్ అవగానే, అంటే యూజువల్గా అయితే కనుక ఐ మీన్ ఇన్ క్యూబర్నెటిస్ వీ హ్యావ్ ది ఆప్షన్ కాల్ ఆటో హీలింగ్, బట్ ఇన్ డాకర్ వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. ఓకే, సో కంటైనర్ అప్ చేయాలంటే మీరు మాన్యువల్గా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ రాసేసి అగైన్ యూనిట్ టు రన్ ఇట్ మాన్యువల్లీ, లైక్ డాకర్ రన్ డాకర్ అలాగా, అగైన్ యూనిట్ టు రన్ ఏ న్యూ కంటైనర్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. సో అలాగే థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి,
సేమ్ ఇందాక మనం హ్యూజ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు లెట్స్ సే అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఈ మొత్తం బిగ్ బిలియన్ డేస్ ఇవన్నీ వచ్చినప్పుడు సో లెట్స్ సే యూజువల్గా 10,000 అలా ఉండే ట్రాఫిక్ అలాగా అమాంతం ఒక 1 lakh వెళ్ళిపోయింది అనుకోండి. సో దెన్ వి నీడ్ మోర్ ఆఫ్ దీస్ కంటైనర్స్. ఓకే, సేమ్ C1 వి నీడ్ మోర్ ఆఫ్ దీస్ కంటైనర్స్. సో ఇప్పుడు మామూలుగా డాకర్లో అయితే కనుక వి కెన్ డూ ఇట్ అంటే కాకపోతే మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. బట్ అదే అంటే ఇలాగా ఈ మాన్యువల్ వర్క్స్ మొత్తం డాకర్లో ఎక్కువ అవడం వల్ల దెన్ వీఆర్ గోయింగ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది అంటే ఇదేంటిది ఇది ఆటో స్కేలింగ్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ ఆటో స్కేలింగ్. బట్ ఇలా మనం మాన్యువల్ అంటే ఇలా హ్యూజ్ ట్రాఫిక్ లోడ్ అంటే ఫస్ట్ మనం ఒక డూప్లికేట్ కంటైనర్స్ మాన్యువల్గా సెట్ చేయాలి. ఆ తర్వాత దీనికి లోడ్ బ్యాలెన్సర్ సెట్ చేయాలి మాన్యువల్గా ఫర్ ఎవ్రీథింగ్. ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ డాకర్, సో ఆల్ దిస్ ఇస్ ఎ హ్యూజ్ మాన్యువల్ సెటప్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ మీన్ దిస్ Kubernetes provide the auto scaling option also. Okay, this is one more problem Kubernetes solving. So alaga, I mean, we have several other problems. I mean, these are the main problems which we are looking at, and even we have one more thing as well, like enterprise level support. And enterprise level support ente em ledu. Like I mean, what would you say? Like లెట్స్ సే మీకు ఒక ఏపీఐ గేట్వే అనేది ఉండదు దీనికి. ఎవ్రీథింగ్ యూ నీడ్ టు యాక్సెస్ ఫ్రమ్ ది సిఎల్ఐ. లేదంటే తర్వాత వాట్ వుడ్ సే లైక్ ఫైర్ వాల్ కానీ సెక్యూరిటీ లెవెల్ కానీ తర్వాత లోడ్ బ్యాలెన్సెస్ కానీ తర్వాత హెల్త్ చెక్స్ కానీ వీ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఇన్సైడ్ ఆఫ్ డాకర్. సో for all this we have now we have an alternate option called Kubernetes. So that's the main reason we are switching into the Kubernetes now. Okay, so as I told you in the first area, so ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సింగిల్ అంటున్నాము. సో వాట్ Kubernetes is doing is it is managing the worker nodes. ఒక మేనేజర్ నోడ్ ఉంటుంది, అంటే అది కంట్రోల్ ప్లేన్ అంటాము. కంట్రోల్ ప్లేన్, ఈ డేటా ప్లేన్ అంటాము. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్ కేస్ ఇఫ్ వన్ ఆఫ్ యువర్ కంటైనర్ ఇస్ డౌన్ ఇన్ దిస్ నోడ్, అంటే ఈ నోడ్లో డౌన్ అయిపోతే కనుక ఇట్ విల్ ఇమీడియట్లీ మేక్ ష్యూర్ టు డిప్లాయ్ దిస్ కంటైనర్ ఇన్ సమ్ అదర్ నోడ్. ఇప్పుడు ఇది నోడ్ 1 అనుకుంటే, ఇది నోడ్ 2 అనుకుంటే, ఇది నోడ్ 3 అనుకుంటే. వై నోడ్ అంటే జస్ట్ ఒక ఇన్స్టాన్స్ని క్యూబర్నెటిస్లో వాళ్ళు నోడ్ అని పిలుస్తున్నారు అంతే. దేర్ ఇస్ ద నో డిఫరెన్స్ అట్ ఆల్. జస్ట్ వన్ ఇన్స్టాన్స్ వర్కింగ్ నోడ్, దీన్ని వర్కర్ నోడ్ అంటాము, దీన్ని మేనేజర్ నోడ్ అంటాము. ఓకే, సో ఈ వర్కర్ నోడ్స్లో ఈ డేటా ప్లేన్లో యాజ్ ఎ టోల్డ్ ఎర్లియర్ ఇయర్, ఇప్పుడు ఒక కంటైనర్ డౌన్ అయిపోతే కనుక ఇమీడియట్గా ఇట్ విల్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఆక్యుపైడ్, ఇఫ్ దెర్ ఇస్ నో మెమరీ అండ్ ఇఫ్ దెర్ ఇస్ నో స్టోరేజ్, దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ స్టార్ట్ ఏ న్యూ node and it will deploy that container into this another node. Okay, so that's how this we'll call it as a multi-cluster node. Okay, సో ఇక్కడ మనకి దీన్ని మల్టీ క్లస్టర్ నోడ్ అంటాము. The Kubernetes is providing this architecture for us. ఓకే, మల్టీ క్లస్టర్ నోడ్ ఆర్కిటెక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. సిమిలర్గా ఇక్కడ సేమ్ ఈ ఆటో హీలింగ్ అంటే ఇప్పుడు ఈ కంటైనర్ క్రాష్ అవ్వబోతుంది, కంటైనర్ ఈవెన్ బిఫోర్ ది కంటైనర్ ఇస్ డౌన్ అంటే మనకి హెల్త్ చెక్స్ ఉంటాయి. హెల్త్ చెక్స్ చూసేటప్పుడు దానికి అర్థమైపోతుంది ఓకే దిస్ కంటైనర్ ఇస్ గోయింగ్ టు గెట్ కిల్డ్ అని తెలుసుకునే లోపే ఇట్ విల్ మేక్ షూర్ అనదర్ కంటైనర్ ఇస్ అప్ ఇన్ అనదర్ నోడ్. అంటే ఈ నోడ్లో ఇది డౌన్ అయిపోతుంది అని అనుకునే లోపే ఇట్ విల్ సీ ఫర్ ది ఆటోమేటికల్లీ ఇట్ విల్ సీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ ది అనదర్ కంటైనర్ అప్. ఓకే, ఇట్ విల్ మేక్ షూర్ దెర్ వోంట్ బి ఎనీ ఐ మీన్ దెర్ వోంట్ బి ఎనీ లేటెన్సీ ఆర్ దెర్ వోంట్ బి ఎనీ ట్రాఫిక్ డిలే. సో దానివల్ల ఏమవుతుందంటే బిఫోర్ ఇట్ ఈస్ గెటింగ్ డౌన్ ఇట్ సెల్ఫ్ ది అనదర్ కంటైనర్ విల్ బి అప్ అండ్ యువర్ ట్రాఫిక్ విల్ బి ఎన్ష్యూర్ ఐ మీన్ the Kubernetes will ensure the traffic will flow smoothly without any latency because of this auto healing feature. Okay, ఆ తర్వాత సిమిలర్గా వాట్ వీ హ్యావ్ కవర్డ్. సో యా హ్యూజ్ స్పైక్ ఇన్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆటో స్కేలింగ్, ఐ మీన్ హియర్ ఇన్ Kubernetes we have an option called replica sets.
అంటే ఈ రెప్లికా సెట్స్ ఏంటంటే, ఐ మీన్ ఆల్ దీస్ ఆర్, ఐ మీన్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కంట్రోలర్స్. అంటే ఇవి మొత్తం కంట్రోలర్స్ లో పార్ట్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది, యాజ్ పర్ ది డిపెండ్స్ అపాన్ ది హ్యూజ్ ట్రాఫిక్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. అంటే హ్యూజ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు స్కేల్ అప్ చేస్తూ ఉంటుంది, హ్యూజ్ ట్రాఫిక్ లేనప్పుడు స్కేల్ డౌన్ చేస్తూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్, ఐ మీన్ ఇట్ విల్ అనలైజ్ ది ట్రాఫిక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్కమింగ్. డిపెండ్స్ అపాన్ ది ట్రాఫిక్ ఇట్ విల్ ఆటో స్కేల్. అంటే మీరు స్పెసిఫిక్గా మళ్ళీ స్క్రిప్ట్స్ రాయాలా లేదా అంటే, ఐ మీన్ ఇన్బిల్ట్ టూల్స్ ఉంటాయి, ఆ టూల్కి మనం ఒక హింట్ ఇస్తాం అంతే తప్ప వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ, ఆల్ ద స్క్రిప్ట్స్ అండ్ ఆల్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది ఆటో స్కేలింగ్. అండ్ as we discussed, we have all these as inbuilt in the Kubernetes. Okay, so first thing వచ్చేసి మల్టీ క్లస్టర్ సపోర్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆటో హీలింగ్. ఈవెన్ బిఫోర్ యువర్ కంటైనర్ ఇస్ డౌన్, యువర్ నెక్స్ట్ కంటైనర్ విల్ బి అప్. సో that option will call it as auto healing. And there will be another option called auto scaling. Okay, and then we have another I mean a big thing called enterprise level support. So considering all these options, we are moving towards the container for orchestration. అంటే ఈ మొత్తం కంటైనర్ క్రియేషన్ వరకు డాకర్ బాగానే ఉంది, కానీ ఇవి మొత్తం మనం ఒకసారి డిప్లాయ్ చేశాక వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది క్యూబర్నెటిస్ విల్ టేక్ కేర్ ఆఫ్. దట్స్ వై యూర్ కాలింగ్ ఇట్ యాజ్ క్యూబర్నెటిస్ యాజ్ ఏ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే ద మేనేజింగ్ థింగ్స్. సో ఐ మీన్ ఇట్ వోంట్ క్రియేట్ ది కంటైనర్, బట్ ఇట్ విల్ ఆర్కెస్ట్రేట్ ది కంటైనర్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ Kubernetes Kubernetes is a container orchestration platform. So let's see whatever I have told here. So multi-host orchestration. So orchestrates containers across multiple machines. తర్వాత ఆటో హీలింగ్, డాగ్లర్లో అది సెల్ఫ్ హీలింగ్, రీస్టార్ట్ పాడ్స్ అంటే దాంట్లో ఉన్న పాడ్స్ని రీస్టార్ట్ చేస్తుంది, లేదంటే అదర్ నోట్స్లోకి రీషెడ్యూల్ చేస్తుంది. తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్, దిస్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ సర్వీస్ ఫీచర్. తర్వాత స్కేలింగ్, ఆటో స్కేలింగ్ పార్ట్స్ బేస్డ్ ఆన్ సిపియు అండ్ మెమరీ. సో ఐ మీన్ స్కేలింగ్ కానీ హీలింగ్ కానీ మల్టీ క్లస్టర్ కానీ ఈ లోడ్ బ్యాలెన్సింగ్ రోలింగ్ అప్డేట్స్ ఈ మొత్తం కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ సపోర్ట్. ఈ మొత్తం ఇవి మొత్తం కూడా ఈ అంటే ఇవి అన్నీ మనం మాన్యువల్గా సపరేట్ ఫైల్స్ రాయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే బిల్ట్ ఇన్గా వాటి అవైలబుల్ టూల్స్లో ఉన్నాయి, క్యూబర్నెటిస్ అలా జనరేట్ చేశారు వాళ్ళు. But why, I mean, Docker can't able to support all this ante? Yeah, I mean, there is another tool called Docker Swarm. So what is that? Docker Swarm. Docker స్వార్మ్ అని ఇంకొక టూల్ ఉంది. ఐ మీన్ దట్ ఈస్ ఏ లెగసీ, ఐ మీన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది టూల్ సెట్ ఫ్రమ్ ది డాకర్. సో this even this one also we have option to choose for the container orchestration. This is also container orchestration. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్వామ్ అనేది కూడా ఇట్ డజంట్ హ్యావ్ ది ఎంటర్ప్రైజ్ లెవెల్ సపోర్ట్. ఓకే, అన్ని ఇన్బిల్ట్ ఫీచర్స్ ఏం లేవు, లైక్ ఫైర్ వెల్ కానీ లోడ్ బ్యాలెన్సెస్ కానీ. అండ్ ఇట్ ఈస్ ఐ మీన్ ఇట్ కెన్ బి మల్టీ క్లస్టర్ సపోర్ట్, మల్టీ క్లస్టర్ నోడ్ సపోర్ట్ ఉంది, అంటే వర్క్ మేనేజర్ నోడ్, వర్కర్ నోడ్ అలాగా. బట్ ఇట్ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ఓన్లీ టెన్స్ ఆఫ్ నోడ్స్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ నోడ్స్. బట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ థౌజండ్స్ ఆఫ్ నోడ్స్ అన్నప్పుడు, యా వీ నీడ్ టు గో ఫర్ ది Kubernetes. And even it doesn't have the auto healing and auto scaling option. So that's the reason, I mean, for small to medium level enterprises, yeah, we can go for the Docker Swarm. అంటే కొన్ని బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి, కొన్ని అంటే ఆటో హీలింగ్ లేదనుకుంటా కానీ ఆటో స్కేలింగ్ ఉన్నట్టుంది. యా, బట్ అనేది చెప్పినట్టు లైక్ స్మాల్ టు మీడియం లెవెల్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ కంటిన్యూయింగ్ విత్ డాకర్ స్వామ్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ Kubernetes took over. అంటే క్యూబర్నెటీస్ ఉన్న ఎక్కువ ఫీచర్స్ వల్ల క్యూబర్నెటీస్ హ్యాస్ ఆల్రెడీ టుక్ ఓవర్ ది కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్ అనేది. క్యూబర్నెటీస్ ద ఓన్లీ మెయిన్ థింగ్. ఎందుకంటే ఈవెన్ ద క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఏకేఎస్ అంటే తర్వాత ఏజ్యూర్ కానీ, తర్వాత గూగుల్ కానీ, సో ఎవ్రీ వన్ హ్యాస్ టుక్ ఓవర్ ది క్యూబర్నెటీస్ యాజ్ దేర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్. అండ్ విత్ దట్ హెల్ప్ ఆఫ్ క్యూబర్నెటీస్ దే ఆర్ మేనేజింగ్ ది క్యూబర్నెటీస్ విత్ దేర్ కస్టమ్ రిసోర్సెస్. సో ఓకే, సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఈకేఎస్, ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్, అజూర్ కుబర్నెటిస్ సర్వీస్ అని చెప్పేసి. ద బేస్ ఇన్బిల్ట్ ఇట్ హ్యాస్ క్యూబర్నెటిస్. అంటే హౌ అంటే ఇప్పుడు మనం డాకర్ ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నామో, మనం ఈకేఎస్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మనకి బేస్ అనేది క్యూబర్నెటిస్ ఉంటుంది.
ఆ క్యూబర్నెటీస్ మెయింటెనెన్స్ అనేది, ఆ క్యూబర్నెటీస్ అనేది ఓపెన్ సోర్స్ టూల్. సో ఎనీవన్ కెన్ ఏబుల్ టు టేక్ దిస్ కమ్యూనికేషన్, అంటే టేక్ దిస్ టూల్ అండ్ దే కెన్ ఏబుల్ టు మేక్ షూర్ యూటిలైజ్ ఐ మీన్ ఫర్ దే పర్పసెస్. సో అలాగా వీఆర్ going with the Kubernetes going forward for our container orchestration. I mean, for container creation, still we are going with Docker only. Only for the container orchestration, we are going with the Kubernetes. Okay, so that is about the mainly about the Kubernetes. Okay, why Kubernetes అనేది. So let's see how I mean how the what is the architecture of Kubernetes అనేది. Okay, so for that yeah, so before going ahead to the architecture, any doubts in this thing? ఎస్. సో ఇప్పుడు మనకి లైక్ అంటే ఇప్పుడు డాకర్లో లైక్ ఐ మీన్ ఒక కంటైనర్ ఉంది. ఓకే, సో ఐ మీన్ యూజువల్గా ఇప్పుడు జావా అయితే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటే రన్ టైమ్ అంటే అంటే ఆ ప్రాజెక్ట్ ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకుని ఆ లాంగ్వేజ్ని ప్రోగ్రామాటిక్ నుంచి మనకి హార్డ్వేర్కి అర్థమయ్యేలాగా అర్థం చేసే ఎన్విరాన్మెంట్ని మనం జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాము. అలాగే డాకర్ కూడా కంటైనర్ రన్ అవ్వడానికి మనకి కంటైనర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కంటైనర్ రన్ టైమ్. సో ఈ కంటైనర్ రన్ టైమ్ అనే దాన్ని మనం ఏమంటామంటే ఐ మీన్ ఇట్ ఈస్ దేర్ అండర్ ఇట్స్ హుడ్ ఆల్రెడీ. విల్ కాల్ ఇట్ యాజ్ డాకర్ షిమ్. బట్ అది ఇన్బిల్ట్ ఫీచర్ కాబట్టి మనం పెద్దగా డిస్కస్ చేసుకోలేదు. డాకర్ షిమ్. సో దిస్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్సైడ్ ఆఫ్ ద డాకర్ ఇట్ సెల్ఫ్. అంటే కంటైనర్ రన్ అవ్వడానికి ఇది. ఓకే, సో జావా రన్ అవ్వడానికి ఎలా అయితే జిఆర్ఈ యూజ్ చేస్తామో ప్రోగ్రామాటిక్ లాంగ్వేజ్లో, డాకర్ కూడా ఆ కంటైనర్స్ క్రియేట్ చేశాక కంటైనర్ రన్ అవ్వడానికి వీఆర్ యూజింగ్ ది డాకర్ షిమ్. సో అలాగే క్యూబర్నెటీస్లో ఓకే, సో లెట్స్ గో టు దిస్. అంటే మనకి ఇప్పుడు యాజ్ ఎ టోల్డ్ వీ హ్యావ్ ది మల్టిపుల్ క్లస్టర్ నోడ్స్, బట్ ఫర్ అవర్ సింప్లిసిటీ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ వన్ మేనేజర్ నోడ్ అండ్ వన్ వర్కింగ్ నోడ్. మేనేజర్ నోడ్, ఓకే, అండ్ హియర్ వర్కర్ నోడ్. సో మెయిన్గా ఈ వర్కర్ నోడ్లో వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ పాడ్. ఇక్కడ ఎలా అయితే కంటైనర్ అనేది స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఎలా ఉంటుందో, ఇక్కడ పాడ్ అనేది ఇట్స్ ఏ స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఇన్ ఏ నోడ్. పాడ్ అని ఎందుకు అంటున్నామంటే జస్ట్ ఇట్స్ లైక్ ఏ అంటే ఇప్పుడు మన లైక్ అంటే ఇక్కడ కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3 అలాగా మనం వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ సింపులర్ పాడ్స్ అండ్ వీఆర్ గ్రూపింగ్ ఆల్ ది కంటైనర్స్ టుగెదర్ అండ్ వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్ వన్ ప్లేస్ విచ్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ పాడ్. సో అందుకని చెప్పేసి దట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఏ స్మాలెస్ట్ డిప్లాయబుల్. అంటే మనకి వర్కర్ నోడ్లో అలాంగ్ విత్ పాడ్ వీ హ్యావ్ సెవరల్ అదర్ యూనిట్స్ యాజ్ వెల్, బట్ ద స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ ఈస్ ఏ పాడ్ ఇన్ ది వర్కర్ నోడ్. అండ్ సో ఈ పాడ్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ది పాడ్ మన కంటైనర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పాడ్ని హ్యాండిల్ చేయడానికి అంటే ఈ పాడ్ అప్ అయినా డౌన్ అయినా లేదంటే దానికి ఒక డిజైర్డ్ స్టేట్ వచ్చేలాగా మెయింటైన్ చేయడానికి వీ హ్యావ్ ఏ ఇన్బిల్ట్ టూల్ కాల్డ్ క్యూబ్లెట్. సో ఈ క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే వెదర్ ఇట్ ఈస్ పాడ్ అప్ ఆర్ పాడ్ డౌన్ లేదంటే ఎప్పుడు పాడ్ రన్నింగ్లో ఉందా లేదా అనేది చూసుకునే దాని యొక్క పనే క్యూబ్లెట్. క్యూబ్లెట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ టూల్ ఫర్ ది పాడ్ రెగ్యులర్ స్టేటస్. అంటే పాడ్ కంటిన్యూస్గా అప్లో ఉండడానికైనా లేదంటే పాడ్ డౌన్ అయితే నెక్స్ట్ ఇంకో పాడ్ అనేది అలొకేట్ చేయడానికైనా దేనికైనా క్యూబ్లెట్ ఇస్ ద రెస్పాన్సిబుల్ థింగ్. ఓకే, సో బట్ క్యూబ్లెట్కి ఎవరు చెబుతారంటే దట్ విల్ డిస్కస్ లేటర్ హియర్. బట్ క్యూబ్లెట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది పాడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో ఇన్సైడ్ ఆఫ్ ది పాడ్ మనకి కంటైనర్స్ ఉన్నాయి కదా, ఆ కంటైనర్స్ సేమ్ ఇక్కడ ఎలా అయితే మనకి డాకర్ షిమ్ ఎలా ఉందో కంటైనర్ రన్ టైమ్, సో ఇక్కడ కూడా మనకి వీ హ్యావ్ కంటైనర్ రన్ టైమ్. ఈ కంటైనర్స్ రన్ అవ్వడానికి కంటైనర్ రన్ టైమ్. ఓకే, సో వాట్ దిస్ ఐ మీన్ ఈ కంటైనర్ రన్ టైమ్ ఏం చేస్తుంది? దిస్ విల్ హెల్ప్ అస్ టు రన్ ది కంటైనర్స్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ సో దట్ అవర్ యాప్ విల్ బి ఇన్ ఏ రన్నింగ్ మోడ్. అంటే అదొక అంటే యాప్ ఒక కోడ్ ఫార్మాట్లో కాకుండా ఇట్స్ అంటే ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఒక డివిడి ప్లేయర్లో డివిడి పెడితే మూవీ ఎలా రన్ అవుతుందో, వన్స్ ఇఫ్ యూ హ్యావ్ ది కంటైనర్ రన్ టైమ్ దెన్ ఓన్లీ ద కంటైనర్ కెన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దట్ అప్లికేషన్. ఓకే, సో ఈ కంటైనర్ రన్ టైమ్స్ వచ్చేసరికి యా ఎయిదర్ యూ కెన్ ఇన్స్టాల్ ది డాకర్ షిమ్. ఆ డిఫాల్ట్ అంటే డాకర్కు ఉన్న డాకర్ షిమ్ సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఆప్షన్ కాల్డ్ కంటైనర్ డి.
కంటైనర్ డెమోన్. డీమోన్ అంటే ఇంజిన్ అనుకుంటాం కదా, అలాగే దాన్ని కంటైనర్ డి అని షార్ట్ కట్ లో పిలుస్తూ ఉంటారు. సో ఐ మీన్ వీ హ్యావ్ సెవరల్ అదర్ టూల్స్, కంటైనర్ డి, డాకర్ షిమ్, లేదంటే క్రియో అని చెప్పేసి వీ హ్యావ్ సెవరల్ అదర్ రన్ టైమ్స్. బట్ ద పాపులర్ థింగ్ ఈస్ కంటైనర్ డి. Okay, so this is one more equipment, I mean one more tool, and here one more thing is kubelet, and there is one more thing called kubeproxy. So what is kubeproxy ante? సో నిన్న మనం చూసాం కదా బ్రిడ్జ్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. బ్రిడ్జ్ నెట్వర్కింగ్ లో లైక్ హౌ ఇట్ ఈస్ ఎనేబులింగ్ అస్ టు హెల్ప్ ది, ఐ మీన్ హౌ ఇట్ ఈస్ క్రియేటింగ్ ది ఐపీ అడ్రస్, అండ్ హౌ ఇట్ ఈస్ helping us to communicate one container to another container. So that thing we are dealing with the help of kube proxy. This will help us to create to assign the IP tables, and to communicate from one container to another container. All this will be taken care by kube proxy. So what we have covered until now is first one is kubelet, responsible for pod creation, either creation అని అవ్వచ్చు, pod up and running status అవ్వచ్చు. సో ఐ మీన్ ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద pod is taken care by kubelet. తర్వాత కంటైనర్ రన్ టైమ్. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్ we have? We have options called container D, docker shim, లేదంటే క్రియో. సో ఐ మీన్ వీ హ్యావ్ మెనీ మోర్ టూల్స్, బట్ దేర్ షుడ్ బి వన్ కంటైనర్ రన్ టైమ్ సో దట్ ద కంటైనర్స్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. నెక్స్ట్ తర్వాత క్యూబ్ ప్రాక్సీ. సో వాట్ దిస్ క్యూబ్ ప్రాక్సీ విల్ డూ, సిమిలర్ టు బ్రిడ్జ్ నెట్వర్కింగ్ ఇన్ డాకర్. It will help us to create and assign IP address and the network trafficking using load balancer అని కూడా చెప్పొచ్చు. ఓకే, so that is about the kube proxy. So all these are main things. I mean, let's write down the pod as well. Smallest deployable unit in worker node with the containers in it. ఓకే, సో దీస్ ఆర్ ది మెయిన్. అంటే ఇప్పుడు నిన్న మనం డాకర్ ఆర్కిటెక్చర్లో ఎలా అయితే డాకర్ డీమన్, తర్వాత డాకర్ రిపోజిటరీస్ ఎలా చూసుకున్నామో, సేమ్ ఇలాగే ఇక్కడ ఎలా చూస్తున్నామంటే ఫస్ట్ వర్కర్ నోడ్లో చూస్తున్నాము. సో ఈ వర్కర్ నోడ్లో క్యూబ్లెట్ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మేనేజర్. అంటే ఇక్కడ ఒక పార్ట్ ఉంటుంది, ఒక టూల్, అక్కడి నుంచి మనకి ఈ క్యూబ్లెట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి పాడ్ రన్ అవుతుంది. పాడ్ రన్ అవ్వాలంటే కంటైనర్ రన్ టైం హెల్ప్ అవ్వాలి. ఆ పాడ్ ట్రాఫిక్ ఉండాలంటే క్యూబ్ ప్రాక్సీ ఉండాలి. So all these we are covering in a worker node. Okay, so all these are part of where is this one? Okay, that's fine. Worker node. Now let's see what is there inside of the manager node as well. Diagram ఉందా? Yes, just a second అండి. I mean, thought of deleting this, but it's not okay. So till now we have covered the worker node. Now we are going to the managerial node as well. Okay, so let's go to the another board in the managerial node. So we have covered the worker node. So all good. అంటే ఇప్పుడు వర్కర్ నోడ్ లో అన్ని సెటప్ అయిపోయింది, ఒక పాడ్ అయిపోయింది. తర్వాత దానికున్న కంటైనర్ రన్ టైం చూసాము, దానికున్న క్యూబ్లెట్, హౌ దిస్ క్యూబ్లెట్ ఈస్ హెల్పింగ్ అని చెప్పేసి చూసాము. తర్వాత క్యూబ్ ప్రాక్సీ గురించి చూసాము. ఓకే, బట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వేర్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్, దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది మేనేజరల్ నోడ్. సో ఈ మేనేజరల్ నోడ్లో ఏమేమి ఉంటాయి, సో హౌ దీస్ ఆర్ గెటింగ్ హ్యాండిల్ అంటే, సో ఫస్ట్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ విల్ బి హ్యావింగ్ మెయిన్ థింగ్ కాల్డ్ API సర్వర్. ఓకే,
సో దిస్ విల్ బి ద కోర్ థింగ్ ఫర్ ది మేనేజర్ నోడ్. అంటే ఆల్ ది ఇన్కమింగ్ రిక్వెస్ట్ అండ్ ఆల్ ది ఇన్కమింగ్ ట్రాఫిక్ విల్ బి హ్యాండిల్డ్ బై దిస్ ఏపీఐ సర్వర్. ఓకే. సో దిస్ విల్ బి ద యూ కెన్ సే లైక్ హార్ట్ ఆఫ్ ది ఓఎస్. అంటే డిపెండ్స్ అపాన్ ది ఏపీఐ సర్వర్ నుంచి వచ్చే ఇన్పుట్ని బట్టే వీఆర్ గోయింగ్ టు డూ ది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టాస్క్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఈ ఏపీఐ సర్వర్, ఏపీఐ దీని నుంచి వచ్చే సర్వర్ బట్టి వీఆర్ గోయింగ్ టు అప్ ది నోట్స్ ఆర్ అప్ ది, అంటే నోట్స్ అనేది పెంచుకోవడానికి కానీ లేదంటే నోట్స్ అని తగ్గించడానికైనా కూడా ఏపీఐ సర్వర్ విల్ గివ్ అస్ ది ఇన్స్ట్రక్షన్స్. సో వాట్ అంటే ఇట్ విల్ గివ్ ది ఇన్స్ట్రక్షన్స్ టు ఏ షెడ్యూలర్. సో షెడ్యూలర్ ఏం చేస్తుందంటే డిపెండ్స్ అపాన్ ది ట్రాఫిక్, మనకి ఇక్కడ వచ్చిన ఇన్పుట్ని బట్టి ఏపీఐ సర్వర్ నుంచి వచ్చే ఇన్పుట్ని బట్టి షెడ్యూలర్ ఏం చేస్తుందంటే షెడ్యూలర్ విల్ మేక్ షూర్ టు కీప్ ది నోడ్స్ ఆర్ పాడ్స్ అప్ అండ్ రన్నింగ్. సో దానివల్ల అంటే ఇక్కడున్న నోడ్ కెపాసిటీలో అన్ని పార్ట్స్ ఫిల్ అయిపోయి ఉంటే కనుక నెక్స్ట్ ఇట్ విల్ మేక్ షూర్ టు గెట్ ది అనదర్ నోడ్ రన్నింగ్. సో అలాగా ఇట్ విల్ కీప్ ఇన్స్టాలింగ్. అంటే ఇఫ్ నోడ్ 2 is also filled up, then it will start the node 3. Depends upon the traffic or the, I mean, whenever the traffic, I mean, అంటే మనకి వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ బట్టి ఏపీఐ నుంచి వచ్చే ఇన్ఫోన్ బట్టి షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే షెడ్యూలర్ విల్ కీప్ షెడ్యూలింగ్ ది టాస్క్స్ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఓకే. సో నెక్స్ట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి సేవ్డ్ ఇన్ ఏ ఈటీసీడి. అంటే కీ వాల్యూ పెయిర్స్ కానీ అన్నీ కూడా ఆల్ దీస్ స్టోరేజ్ రిలేటెడ్ డేటా ఒక మనం వచ్చేసి ఈ మొత్తం కూడా ఈ ఈటీసీడి అనే టూల్లో మనం సేవ్ చేసుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ ఏ టూల్, ఇట్స్ లైక్ ఏ వన్ ఒక అదొక కాంపోనెంట్. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ ది క్యూబర్నెటిస్ మాస్టర్ నోడ్ లో దిస్ ఈస్ అనదర్ కాంపోనెంట్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టోర్ అవర్ కీ వాల్యూ pairs and ఆర్ ది మెటా డేటా, ఎవ్రీథింగ్ విల్ గెట్ స్టోర్డ్ అట్ ఈటీసీడి. సో ఈటీసీడి అంటే మీరు అడగొచ్చు వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అని చెప్పేసి. ఐ మీన్ దెర్ ఇస్ నథింగ్ ఇన్, దెర్ ఇస్ ఇట్స్ నాట్ ఏ యాక్రోనేమ్. యూజువల్గా మన లైనక్స్ ఎన్విరాన్మెంట్లో /etc లేదంటే /bin అని చూస్తాం కదా. సో కైండ్ ఆఫ్ ఒక ఇంజిన్ ఇది. /etc డి అంటే డీమన్ అన్నట్టు. డీమన్ ఇస్ నథింగ్ బట్ ఏ ఇంజిన్ రన్నింగ్ ది దట్ ఈటీసీ. సో ఇక్కడ ఈటీసీ డి. సో మామూలుగా యూజువల్గా మనకి ఈటీసీలో ఏముంటాయి, లైనక్స్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ లేదంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్ని కూడా /etcలో ఉంటాయి. సో హియర్ ద క్యూబర్నెటిస్ డీటెయిల్స్ ఆర్ గెటింగ్ సేవ్డ్ అట్ దిస్ ఈటీసీడి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఈజ్ కంట్రోలర్ మేనేజర్. ఓకే, సిఎం. సో దిస్ కంట్రోలర్ మేనేజర్ విల్ మేక్ షూర్ దిస్ అంటే మన డిజైర్డ్ స్టేట్, అంటే ఇప్పుడు దానికి ఒక డిజైర్డ్ స్టేట్ అనేది మెయింటైన్ చేస్తాము. ఓకే. ఇఫ్ దిస్ డిజైర్డ్ స్టేట్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్, దెన్ దిస్ విల్, అంటే ఈ కంట్రోల్ మేనేజర్ అనేది ఇట్ విల్ కీప్ సూపర్వైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో అంటే ఇప్పుడు మనకు అంటే ఈ మనకు వచ్చిన ఇన్కమింగ్ ట్రాఫిక్ మనం డిజైర్డ్ స్టేట్ లో ఉందా లేదా అనేది దిస్ కంట్రోల్ మేనేజర్ విల్ కీప్ చెకింగ్ ఆల్ ద యాక్టివిటీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ ది కంట్రోలర్ మేనేజర్. Okay, so let's write down all these in a clear manner in the next board. Okay, so okay, let me go on to the same. Yes, ikkada let me take one more board for the delete. Okay, let's take the manager node. Okay, so manager node లో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఈజ్ ఏపీఐ సర్వర్. Okay, it will take all the incoming traffic and it will listen all the it will listen for I mean ఇట్స్ లైక్ ఏ మెయిన్ కంట్రోల్ టవర్ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఓకే. తర్వాత ఇన్కమింగ్ ట్రాఫిక్ని లేదంటే అన్ని రిక్వెస్ట్ అంటే పాడ్స్ రిక్వెస్ట్ కానీ ఏదైనా కూడా దిస్ ఏపీఐ సర్వర్ విల్ టేక్ కేర్. తర్వాత వచ్చేసరికి షెడ్యూలర్ డిపెండ్స్ అపాన్ ది ట్రాఫిక్ అండ్ ది ఆర్డర్స్ ఫ్రమ్ ఏపీఐ సర్వర్. ది షెడ్యూలర్ విల్ మేక్ షూర్ టు అసైన్ ది పాడ్స్, assign extra pods as required, extra pods or nodes. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, ఇంకొకటి ఏంటది ఈటీసీడి. దిస్ విల్ స్టోర్స్ ది,
key value pairs or the metadata, everything. I mean, it's like a స్టోరేజ్ వాల్యూ. అంటే ఇది లేకపోతే కనుక యూ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్. ఆ క్లస్టర్ అంటే ఇప్పుడు ఈ మేనేజర్ నోడ్, ఈ వర్కర్ నోడ్, ఇవన్నిటిని కలిపి మనం క్లస్టర్ అని పిలుస్తాం, క్యూబర్నెటిస్ క్లస్టర్ అని చెప్పేసి. సో ఈ ఈటీసీడీ లేకపోతే యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఆఫ్ ది క్లస్టర్. సో దిస్ విల్ హ్యావ్ ది ఆల్ ది మెటాడేటా, ఈటీసీడీ అనేది. ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కంట్రోలర్ మేనేజర్. దిస్ ఇస్ లైక్ ఏ సూపర్వైజర్ అని చెప్పేసి అనొచ్చు. ఇంకా సూపర్వైజర్ ఫర్ ఆల్ ది ఆపరేషన్స్. I mean, it makes sure the desired value is reachable. మనం ఒక డిజైర్డ్ వాల్యూ అంటే ఒక దీన్ని సెట్ చేసి పెడితే అది అలాగా ఇఫ్ అంటే అది అలా మెయింటైన్ అయ్యేలాగా చూసుకుంటా ఉంటుంది కంట్రోల్ మేనేజర్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్. సో ఐ మీన్ వాట్ దిస్ క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ విల్ డూ అంటే, లైక్ ఐ మీన్, మనం ఇప్పుడు ఎప్పుడైతే మన ఈ క్లస్టర్ని, క్యూబర్నెటిస్ క్లస్టర్ని మనం లెట్స్ ఏ, మీరు ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ యూ కెన్ ఇన్స్టాల్ ఆన్ టాప్ ఆఫ్ EC2 యాజ్ వెల్. మీరు EC2లోనే ఒక డాకర్ ఇన్స్టాల్ చేసుకుని మీరు దాంట్లో క్యూబర్నెటిస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఈకేఎస్ అనే ఆల్రెడీ AWS మేనేజ్డ్ క్యూబర్నెటిస్ ఉంది కాబట్టి ఇఫ్ యూ టేక్ దట్ వన్ యూ డోంట్ నీడ్ టు డూ ది మాన్యువల్ అప్గ్రేడ్స్ అండ్ ఆల్ ఫర్ క్యూబర్నెటిస్. ఓకే. సో దానివల్ల మనకి కొంచెం హెడ్ అంటే ఆపరేషన్స్ అనేవి మన సైడ్ నుంచి తగ్గుతుంది ఆపరేషన్స్ వర్క్ అనేది చెప్పేసి. సో బట్ స్టిల్ వీ నీడ్ టు హ్యావ్ దిస్ క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ టు అటాచ్ ది, అంటే క్లౌడ్ రిలేటెడ్ సోర్సెస్, అంటే క్లౌడ్ రిలేటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కదా మనకి, లైక్ లోడ్ బ్యాలెన్సెస్ కానీ సమ్ అదర్ ఎక్స్ట్రా, అంటే అవుట్ సైడ్ నుంచి మనకి లోడ్ బ్యాలెన్సర్స్, లేదంటే ఈ F5 అనే లోడ్ బ్యాలెన్సర్ కానీ, లేదంటే వెబ్ సర్వర్స్ కానీ, ఈ మొత్తం సపోర్ట్ అంటే క్లౌడ్ సపోర్ట్ తీసుకోవడానికి వి నీడ్ దిస్ క్లౌడ్ కంట్రోలర్ మేనేజర్ యాజ్ వెల్ ఇన్సైడ్ ఆఫ్ ది క్యూబర్నెటిస్. సో దీస్ ఆర్ ది మెయిన్ కీ కాంపోనెంట్స్ ఇన్ ది క్యూబర్నెటిస్. ఓకే. సో లెట్స్ సీ హియర్. సో ఈ క్యూబ్ సిటీలు అనేది కంట్రోల్ అంటే లైక్ ఒక కమాండ్ ప్రాంప్ట్ అనుకోండి. సో ఇక్కడ లైక్ ఒక ఎనాలజీ సైడ్ చెప్పాలంటే కనుక ఒక షిప్పింగ్ పోర్ట్ తీసుకుంటే కనుక ఇది మొత్తం మనకి ఒక షిప్పింగ్ పోర్ట్లో, అంటే లెట్స్ ఫస్ట్ విల్ కవర్ వెదర్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్, విల్ సీ వన్స్. సో వర్కర్ నోడ్లో ఫస్ట్ వీ హ్యావ్ కవర్డ్ ది క్యూబ్లెట్ అండ్ క్యూబ్ ప్రాక్సీ వచ్చేసరికి నెట్వర్క్ ట్రాఫికింగ్, లోడ్ బ్యాలెన్సర్కి, కంటైనర్ డి వచ్చేసరికి కంటైనర్ రన్ టైమ్స్కి. వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ది వర్కర్ నోడ్. So in the control plane as well, we have API server, etcd, controller manager, scheduler. So we have covered everything. So in order to understand it easily, let's try to have one analogy with the shipping port. ఓకే. ఇప్పుడు మామూలుగా మనకు ఒక షిప్పింగ్ పోర్ట్ ఉంటే కనుక, ఐ మీన్ ఐ హ్యావ్ ట్రై టు గెట్ సెవరల్ ఎనాలజీస్. అంటే కాకపోతే అన్నిట్లో కల్లా షిప్పింగ్ పోర్ట్ అనేది మనకి కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడానికైనా దేనికైనా. ఓకే. సో ఫస్ట్ వన్స్ యూ ఎంటర్, అంటే మీరు కొన్ని గూడ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓకే. ఒక అప్లికేషన్ అనేది మీకు గూడ్స్ అనుకోండి. ఓకే. సో ద కంట్రోల్ ప్లేన్ ఇక్కడ ఏదైతే ఉందో, ఫస్ట్ కంట్రోల్ ప్లేన్ అనేది, ఓకే. సో ఫస్ట్ మనకి రాగానే ఇమీడియట్గా ఈ అప్లికేషన్ వచ్చేసరికి కమ్యూనికేషన్ సెంటర్, అంటే ఒక రిసెప్షన్ దగ్గర కానీ, లేదంటే ఒక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి నా దగ్గర ఇలా గూడ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తారు మీరు. ఓకే. ఆ గూడ్స్ని అంటే షిప్పింగ్ చేయాలని చెప్పేసి. సో ఆ కమ్యూనికేషన్ సెంటర్ ఏం చేస్తుందంటే వెంటనే, ఓకే, మీరు ఈ ఈ డాక్ అసైన్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోండి, ఈ ఆఫీసర్ విల్ హెల్ప్ యూ ఫర్ అని చెప్పేసి ఇట్ విల్ హెల్ప్ అస్, ఇట్ విల్ ఫార్వర్డ్ అవర్ రిక్వెస్ట్ టు ది ఒక ఆఫీసర్ దగ్గరికి పంపిస్తుంది. సో హియర్ దిస్ విల్ యాక్ట్ యాజ్ ది API సర్వర్. ఓకే. I mean API server in the sense whatever the outside request we are getting, first it will go to the API server. ఈ API server ఏం చేస్తుంది అంటే ఈ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తుంది. ఈ ఆఫీసర్ ఈజ్ నథింగ్ బట్ షెడ్యూలర్ హూ విల్ హెల్ప్ అస్ టు గో టు ది నెసరీ డాక్. ఓకే. సో ఇది ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతే ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే మనకి he will make sure to take all the data and save it in a one ఫైల్, లేదంటే అంటే ఒక మన రిపోర్ట్స్ అన్ని సేవ్ చేసుకోవడానికి ఒక ఎక్సెల్ షీట్లో దేంట్లో పెట్టుకున్నారు అనుకోండి, దట్ విల్ కాల్ ఇట్ యాజ్ ETCD హియర్. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ కంట్రోలర్ మేనేజర్ ఉంటారు. సో ఈ ఆఫీసర్ కింద చాలా మంది ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ
తర్వాత ఈ సూపర్వైజర్కి అంటే ఇంకొక సూపర్వైజర్ అలా ఉంటే కనుక ఆ ఆఫీసర్ ఈ సూపర్వైజర్కి టాస్క్ అసైన్ చేసేసి ఆ, ఈ డాకర్ అంటే ఈ షిప్పింగ్ మొత్తాన్ని ఒక డాక్ పంపిస్తున్నాను. మేక్ షూర్ దిస్ గెట్ ఎలకేటెడ్ టు దిస్ డాక్ అని చెప్పేసి అంటే ఓకే, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ ది షిప్పింగ్ అనాలజీ అండ్ దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ది క్యూబర్నెటిస్ సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ యాజ్ వెల్. ఓకే. సో ఫస్ట్ ఇన్కమింగ్ మీరు ఒక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రిసెప్షనిస్ట్ ఏమని చెబుతారంటే మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు ఒక షిప్ అలొకేట్ చేస్తారని చెప్పేసి అంటారు. సో మీన్ వైల్ ఆ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ డేటా మొత్తాన్ని ఒక తన దగ్గర రికార్డ్స్ లో స్టోర్ చేసేసుకుంటాడు. ఆ తర్వాత ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ సూపర్వైజర్ని అలొకేట్ చేసేసి ఈ మొత్తం ఆ షిప్ లోకి వెళ్ళేటట్టు చూడని చెప్పేసి ఇటు హీ విల్ అలొకేట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ది సూపర్వైజర్. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనం ఒక డాక్ దగ్గరికి వెళ్ళిపోతాం, అంటే మనకు ఒక షిప్ రెడీగా ఉంది, ఆ రన్నింగ్ షిప్ అని చెప్పేసి. సో ఆ రన్నింగ్ షిప్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి వచ్చేసరికి ఫస్ట్ ఈ ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఎలా అయితే ఒక సూపర్వైజర్ ఉన్నాడో ఇక్కడ కూడా ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఓకే. ఈ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే కంటైనర్స్ మొత్తాన్ని ఒక పాడ్ లో పెట్టేస్తాడు. ఓకే. అంటే ఆ కంటైనర్స్ అంటే మనం అన్ని చిన్న చిన్న వేర్ హౌసెస్ అంటే అలా అంటే చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా ఒక కంటైనర్ లో పెడితే ఎలా ఉంటుందో దట్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ పాడ్ హియర్. ఓకే. సో ఆ తర్వాత వీటన్నిటిని మనం పెట్టాలంటే మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి కదా, క్రేన్స్ కానీ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ కానీ ఒకటి ఉండాలి కదా. ఓకే. దట్ విల్ కాల్ ఇట్ యాజ్ అంటే ఒక క్రేన్స్ కానీ లేదంటే హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ అనుకోండి. సో సూపర్వైజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ క్రేన్స్ టు డిప్లాయ్ ఆల్ ది స్పాట్ అంటే ఒక కంటైనర్స్ అన్ని ఒక pod లోకి అరేంజ్ చేసుకోవడానికి హీ విల్ హెల్ప్. అంటే ఈ క్రేన్స్ అనేవి మనకి హెల్ప్ అవుతా ఉంటాయి. తర్వాత మనకి ఇంకొకటి ఏంటిది, ఏ ఆ కంటైనర్స్ ఒక్కోదానికొకటి అంటే ఆ, ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంటే మొత్తం గజిబిజిగా ఉంటది కాబట్టి ఆ, అంటే ఒక ట్రాఫిక్ ప్రకారం అంటే ఫస్ట్ వచ్చిన పాడ్ అంటే ఫస్ట్ వచ్చిన కంటైనర్ ముందు ఆ పాడ్ అలా ఆ కంటైనర్ లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి మనకి ఒక ట్రాఫిక్ మేనేజర్ అనే వాళ్ళు ఉండాలి. ఓకే. So he will make sure to get our product safely into the container. Okay, so let's see once again. సో ఒక షిప్పింగ్ పోర్ట్లోకి వెళ్ళారు మీరు. ఓకే. మీ దగ్గర కొన్ని గూడ్స్ ఉన్నాయి, అవి రిసెప్షన్ దగ్గరికి పంపిస్తే రిసెప్షన్ ఏమని చెప్తారంటే ఓకే, గో అండ్ చెక్ విత్ దిస్ ఆఫీసర్ విల్ అలొకేట్ యూ సమ్ షిప్. అంటే అంటే మనకి సెవరల్ డాక్స్ ఉంటాయి, అంటే ఒక షిప్ అనే కాదు కదా. లెట్స్ సే మీరు ఒక కంట్రీకి పంపించాలంటే ఈ కంట్రీకి పంపించాలంటే ఈ డాక్లోకి వెళ్ళాలి, ఈ కంట్రీకి పంపించాలంటే ఈ డాక్లోకి వెళ్ళాలి, ఈ కంట్రీకి పంపించాలంటే ఈ డాక్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆఫీసర్కి తెలుస్తుంది. ఆఫీసర్ విల్ హెల్ప్ అస్ టు గెట్ ది డాక్ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ ఆఫీసర్ మీకు మీరు వచ్చిన డేటాను మొత్తం ఈటీసీడీలో సేవ్ చేసుకుని పెట్టుకుంటాడు. ఓకే, ఫర్ ది ఫ్యూచర్ పర్పసెస్. ఆ తర్వాత ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఈ సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ కంటైనర్స్ అన్ని కూడా సేఫ్ గా రీచ్ అయ్యేటట్టు చూసుకో, అంటే సేఫ్ గా డాక్ లోకి వెళ్ళేటట్టు చూసుకో అని చెప్పేసి ఈ సూపర్వైజర్ ఈ కంట్రోల్ అంటే మనకి ఇక్కడున్న మెయిన్ కమ్యూనికేషన్ సెంటర్ నుంచి ఈ సూపర్వైజర్ని పంపిస్తాడు. సో ఈ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే ఇక్కడున్న సూపర్వైజర్కి చెప్తాడు, బాబు మీకు ఇలాగా షిప్ గూడ్స్ వచ్చాయి, ఈ గూడ్స్ అన్ని కూడా అరేంజ్ చేసేయి పద్ధతి ప్రకారం అని చెప్పేసి ఈ సూపర్వైజర్ చెబుతాడు. సో ఈ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే యూజింగ్ క్రేన్స్ కానీ ఏదైనా హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటే వాటన్నిటిని ఒక కంటైనర్ లోకి పెట్టడానికి చూస్తూ ఉంటాడు. కాకపోతే మనకి కంటైనర్స్ వేరే వేరే చోట్ల ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ట్రాఫిక్ మేనేజర్ని పిలిచేసి ఆ ట్రాఫిక్ మేనేజర్ని విత్ ది హెల్ప్ ఆఫ్ ద ట్రాఫిక్ మేనేజర్ దే ఆర్ అరేంజింగ్ ఇన్ ఏ సమ్ సార్ట్ ఆఫ్ మేనర్, అంటే ఒక ఒక సెట్ బై సెట్, అంటే ఒక ఫస్ట్ కంటైనర్ సెకండ్ కంటైనర్ థర్డ్ కంటైనర్ అలాగా ఫస్ట్ అంటే షిప్ ని ఒక అంటే మనకి మెమరీ ఒక అంటే ఇప్పుడు ఒక ఒక కంటైనర్ అంటే ఒక పెద్ద షిప్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక కొన్ని కంటైనర్స్ ఇక్కడ కొన్ని కంటైనర్స్ పెట్టేసి మధ్యలో ఖాళీ వదిలిపెట్టడం ఇట్స్ నాట్ ఏ లాజికల్ వే ఆఫ్ యూటిలైజింగ్ ఆల్ ది మెమరీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే కీప్ యూటిలైజింగ్ ది ఫస్ట్ సెకండ్ థర్డ్. సో అలాగా యూజింగ్ సమ్ ట్రాఫిక్ మేనేజర్ అంటే ఒక ట్రాఫిక్ మేనేజర్కి పెట్టేసి ఓకే సో ఫస్ట్ ఇటు పంపించండి, ఆ తర్వాత వచ్చిన సెట్స్ మొత్తం ఇక్కడ పంపించండి, తర్వాత వచ్చిన మొత్తం ఇక్కడ పంపించండి అని చెప్పేసి దే విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది ట్రాఫిక్ మేనేజర్ ఇక్కడ. సో యూజింగ్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ట్రాఫిక్ మేనేజర్ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది క్రేన్స్ అండ్ హెల్ప్ టు మేక్ షూర్ ఆల్ ది స్పాట్స్ గెట్ ఫిల్ ఇన్ ది షిప్. ఓకే, ఇది షిప్పింగ్ అనాలజీ. ఓకే. బట్ మనకి ఇక్కడ సేమ్ అదే అనాలజీ మన క్యూబర్నెటిస్ లో చూస్తే ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏపీఐ సర్వర్, ఈ రిసెప్షన్ అనేది ఏపీఐ సర్వర్ అనుకుంటే దిస్ వన్ విల్ కాల్ ఇట్ యాజ్ అ షెడ్యూలర్. ఈ ఆఫీసర్ అనేవాడు షెడ్యూలర్. ఆ రికార్డ్స్ అన్ని కూడా ఈటీసీడీలో సేవ్ అవుతాయి.
ఈ ఆఫీసర్ ఏం చేస్తాడంటే హీ విల్ గివ్ దిస్ టాస్క్ టు ది సూపర్వైజర్. అంటే ఆఫీసర్ అనే వాళ్ళు ఒక్కలే ఉంటారు, బట్ సూపర్వైజర్ మేబీ దెర్ మేబీ మెనీ మెనీ మోర్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కంట్రోలర్, ఈ సూపర్వైజర్ విల్ కాల్ దమ్ యాజ్ కంట్రోల్ మేనేజర్. సో ఈ ఇక్కడ కమ్యూనికేషన్ సెంటర్లో ఉన్న కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తాడంటే హీ విల్ అసైన్ టు దిస్ టు సూపర్వైజర్. హియర్ విల్ కాల్ దమ్ యాజ్ క్యూబ్ లెట్. ఓకే. ఈ ట్రాఫిక్ మొత్తాన్ని డీల్ చేసే వాళ్ళు క్యూబ్ ప్రాక్సీ. ఓకే. ఈ క్రేన్స్, ఈ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా కంటైనర్ రన్ టైం. సో అలాగా వీ కెన్ అండర్స్టాండ్ విత్ ఏ షిప్పింగ్ అనాలజీ హియర్. ఓకే. సో విత్ దట్ అవర్ కంటైనర్ ఈస్ రెడీ అండ్ గెట్ మూవింగ్. సో వన్స్ ఎవ్రీథింగ్ గెట్స్ ఫిల్, అవర్ షిప్ కెన్ గో ఫార్వర్డ్ అని చెప్పేసి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్. సో ఐ మీన్ విల్ సీ ఆల్ దీస్. అంటే ఈ వీటన్నిటిని చూసాము, బట్ హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ ఆల్ దీస్, ఈ క్యూబ్లెట్ ఎలా ఉంటుంది, కంటైనర్ రన్ టైం ఎలా ఉంటుంది, హౌ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఆల్ దీస్ అని చెప్పేసి విల్ సీ ఇన్ ది నెక్స్ట్ థింగ్స్, I mean in the next sessions. But just remember all these components of the manager node as well as the worker node. We'll keep using all these one by one. అంటే ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి విల్ గెట్ టు నో ఇన్ ది ఫర్దర్ సెషన్స్. సో యా, అంటే ఇక్కడ మన గిట్హబ్లో హ్యాస్, లెట్ మీ చెక్ వెదర్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్. సో ఏపీఐ సర్వర్, దట్ ఈస్ అ ఫ్రంట్ ఎండ్ ఆఫ్ క్యూబర్నెటిస్. ఓకే. ఈటీసీడి, ఇట్ విల్ స్టోర్ ఆల్ ది కీ వాల్యూస్. అంటే మొత్తం ఆ క్లస్టర్ స్టేట్ మొత్తం దాంట్లోనే సేవ్ అయి ఉంటుంది. కంట్రోలర్ మేనేజర్ ఎన్ష్యూర్ క్లస్టర్ స్టేట్ మ్యాచెస్ డిజైర్ స్టేట్. అంటే మనకి 10 కంటైనర్స్ కావాలనుకుంటే 10 కంటైనర్స్ మ్యాచ్ అయ్యేలాగా చూస్తూ ఉంటుంది. షెడ్యూలర్ డిసైడ్స్ ఆన్ విచ్ నోడ్ ఏ న్యూ పాడ్ రన్స్. సో మనకి హెల్త్ చెక్స్ అవి మొత్తం చూసుకుంటూ షెడ్యూలర్ విల్ హెల్ప్ అస్ టు మేక్ ష్యూర్ న్యూ పార్ట్స్ ఆర్ ఓల్డ్ పార్ట్స్ గెట్ రన్నింగ్. తర్వాత క్యూబ్లెట్. క్యూబ్లెట్ ఏం చేస్తుంది, నౌ యూఆర్ కమింగ్ టు ది వర్కర్ నోడ్. సో ఈ క్యూబ్లెట్ విల్ గెట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ది ఏపీఐ సర్వర్. ఓకే. సో దాని యొక్క ఇన్స్ట్రక్షన్ బట్టి ఇట్ విల్ స్టార్ట్ అండ్ స్టాప్ ది కంటైనర్స్. ఓకే. కంటైనర్ రన్ టైమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ టు రన్ ది కంటైనర్స్. క్యూబ్ ప్రాక్సీ, సో మేనేజ్ నెట్వర్కింగ్, లోడ్ బ్యాలెన్సింగ్. Okay. So pods ante which can have one or more containers. Yeah, we have covered everything. So yes, any doubts in this Kubernetes architecture?